తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నల్లపాడు పిఎస్లో జర్నలిస్ట్ కృష్ణరాజు అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్ట్. మంగళగిరి కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు. ఏపీ హైకోర్టును ఆశ్రయించిన పేర్ని నాని నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారంలో పిటిషన్. అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ వినతి. ఏపీలో తల్లికి వందనం పథకానికి శ్రీకారం. ఇవాళ నిధులు విడుదల చేయనున్న సర్కార్ 67 లక్షల మంది విద్యార్థులకు వర్తింపు. కూటమి ప్రభుత్వం ఏడాది వేడుకలు, సుపరిపాలన పేరుతో సంబరాలు. పోరంకి మురళి రిసార్ట్స్ లో ఏర్పాట్లు. హైదరాబాద్ లో ఉదయం నుంచి వర్షం. పలు ప్రాంతాల్లో రోడ్లపై నిలిచిన నీరు. వాహనదారుల ఇబ్బందులు. తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లు రీఓపెన్. 50 రోజుల తర్వాత మళ్లీ బడి బాట. స్కూల్ బస్సు భద్రతపై అధికారుల ఫోకస్. సినీ పరిశ్రమలో మార్పు రావాలి. పవన్ సూచనలను నిర్మాతలందరూ పాటించాలి. ఇకపై టికెట్ ధరలు పెంచబోమన్న దిల్ రాజు. ప్రభాకర్ రావుకి సిట్ నోటీసులు. 14న మళ్లీ రావాలన్న అధికారులు. ప్రణీత్ రావుతో కలిపి విచారణ. ఎస్సీ శ్రీధర్కి జ్యుడిషియల్ రిమాండ్. చంచలగూడ జైలుకి తరలింపు. ఇప్పటి వరకు 150 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు. డబుల్ ఇంజిన్ సర్కార్తోనే అభివృద్ధి. కేంద్రం అనేక పథకాల్ని అమలు చేస్తోంది. ప్రజలందరూ గమనించాలన్న బండి. శ్రీకాకుళంలో యోగాంధ్ర. నెల రోజులుగా కార్యక్రమం కొనసాగుతోంది. ప్రతి ఒక్కరికి యోగా అవసరమన్న అనిత. రోజు రోజుకి పెరుగుతున్న కరోనా. దేశంలో 7,000 దాటిన కేసులు. గుజరాత్లో 24 గంటల్లో 200 కేసులు. సోనంతో పాటు 4గురికి కస్టడీ. 8 రోజులు విచారించనున్న పోలీసులు. భర్తను చంపించినట్లు ఒప్పుకున్న సోనం. అమర్నాథ్ లావాదేవీలపై వదంతులు. 3,000 దాటితే ఛార్జీలంటూ ఫేక్ న్యూస్. తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దన్న కేంద్రం. ఇతరుల శాఖలపై మాట్లాడొద్దు. అనవసరమైన వ్యాఖ్యలు చేయొద్దు. కేబినెట్ భేటీలో మంత్రులకు మోదీ క్లాస్. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.